ప్రైజ్ ది లార్డ్. అత్యున్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా శుభాలు. గుడ్ మార్నింగ్ ఆల్. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరు క్షేమముగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ప్రభు తన యొక్క మాటను పలుకుతూ ఉండగా ఆ మాట ద్వారా స్వస్థపడిన వారు, ఆ మాట ద్వారా మారు మనసు పొందుకున్న వారు, ఆ మాటల ద్వారా తమ యొక్క జీవితాలు మార్చుకున్న వారు అనేకులు ఉన్నారు. అటువంటి బలమైన మాట ఈరోజు దేవుడు మాట్లాడబోతూ ఉన్నారు. మీ గ్రంథాలు మీరు తెలిసినట్లయితే కీర్తనల గ్రంథం 78వ కీర్తన 13వ వచనం, సామ్ చాప్టర్ 78 verse 13. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. He divided the sea and let them pass through it. ప్రియమైన వారలారా, దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నారు. దేవుని ప్రజలను ఆయన మధ్యలో నుంచి, దేని మధ్యలో నుంచి? సముద్రము మధ్యలో నుంచి నడిపించినట్లుగా మనం చూడొచ్చు. ఈ దరి నుంచి ఆ దరి వరకు వారిని నడిపించాడు. ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేసి ఫరో నుంచి రక్షించి తమ యొక్క గమ్యానికి నడిపిస్తూ, మధ్యలో వచ్చిన ఎర్ర సముద్రం అయినప్పటికీ ఇంకేదైనప్పటికీ దే కెన్ గో, వాళ్ళు వెళ్ళగలిగారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు వెళ్ళగలవు, ఈరోజు నువ్వు ముందుకు సాగగలవు. ఎందుకంటే నీవు నీ ఎదుట ఉన్న ఆ సమస్యను చూసి, ఆ బలహీనతను చూసి, ఆ యొక్క లాస్ను చూసి, ఆ కుటుంబ సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావు. హౌ కెన్ ఐ, నేను ఎలా చేయగలను, నేను ఎలా దాటగలను ఈ సమస్యని, నేను ఎలా ఈ సమస్య నుంచి బయటపడగలనని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అనుకుంటున్న విషయం ఏంటి అంటే, ఆయన నిన్ను ఈ దరి నుంచి ఆ దరికి నడిపించబోతున్నాడు. ఆమెన్. ఎస్, నీ శక్తి సరిపోకపోవచ్చు, నీ బలం సరిపోకపోవచ్చు, నీ జ్ఞానం ఉపయోగపడకపోవచ్చు. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. దేని గురించి కూడా నీవు కంగారు పడాల్సిన అవసరం కానీ, భయపడాల్సిన అవసరం కానీ, కృంగిపోవాల్సిన అవసరం కానీ లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను అద్దరికి నడిపించబోతున్నాడు. సమస్యల గుండానే నడిపిస్తాడు. ఇంగ్లీష్లో అయితే వాక్ త్రూ ఇట్ అని ఉంది. ఐ మీన్ దాని మధ్య నుంచి వెళ్ళారట, అయినా కానీ వాళ్ళకి ఏ హాని జరగలేదు. నువ్వు కూడా వెళ్తావు, సమస్యల మధ్య నుంచి వెళ్ళిపోతావు, నువ్వు కూడా ఆ వేదనల మధ్య నుంచి వెళ్తావు, నువ్వు కూడా ఆర్థికపరమైన అప్పుల మధ్యలో నుంచే వెళ్తావు. బట్ నీకు ఏ హాని దేవుడు జరగనీయడు. ఆమెన్. ధైర్యముగా ఉండు. దేన్ని బట్టి కలవరపడుతున్నావు, ఏ విషయంలో నువ్వు ఈరోజు కృంగిపోతున్నావు, దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకేమీ కాదు. ఆయన తన ప్రజల్ని నడిపించగలిగిన సమర్థుడు. మధ్యలో వదిలేసే దేవుడు కాదు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చాక మీ దారి మీరు చూసుకోండి, మీకు ఒక డెస్టినేషన్ ఇచ్చాను, మీరు కానానికి వెళ్ళండి అని చెప్పి వదిలేలే. అంత దూరం కూడా దేవుడు వారితోనే ఉండి నడిపించాడు. హల్లెలూయా. ఎస్, నీ జీవితంలో కూడా నీ దేవుడు నడిపిస్తాడు. ఏ శత్రువు అడ్డొచ్చినా, ఏ విరోధి అడ్డొచ్చినా, ఏ అధికారి నీకు అడ్డొస్తున్నా, ఎటువంటి శత్రువుల ఆలోచనలు, పన్నాగాలు, అసూయలు, కలహాలు ఏదైనప్పటికీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వారి మధ్యలో నుంచి నువ్వు చేరాల్సిన గమ్యానికి దేవుడు నడిపించబోతున్నాడు. విశ్వాసంతో ఉండు, ధైర్యంతో ఉండు. ఈరోజు నువ్వు గొప్ప కార్యాలు చూడబోతున్నావు. ఆమెన్. ప్రార్థిస్తాను. అవును ప్రభువా, తండ్రి, జీవం కలిగిన నాయన, మీరు మమ్మల్ని అద్దరికి నడిపించే దేవుడవు. సమస్యల గుండా కూడా నడిపిస్తూ ఏ హాని జరగకుండా కాపాడే దేవుడవు తండ్రి. ఈ సమయంలో ప్రార్థనలో వాక్యము విని ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. వారికి ఉన్న బలహీనతలు, అనారోగ్య సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఆర్థికపరమైన కష్టాల నుంచి విడుదల దయచేయండి.
అయా అప్పుల నుంచి విడుదల దయచేయండి. కుటుంబంలో వేదనలు సమస్యలు వస్తున్నాయి, వాటి నుంచి కూడా విడుదల దయచేసి మీ కృపా సహాయం దయచేయమని, ఈ రోజున చేస్తున్న పనులు, చేస్తున్న ప్రయాణాలు, చేస్తున్న ఉద్యోగాలన్నిటినీ కూడా ఆశీర్వదించి దీవించమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని కూడా దీవించి ఆశీర్వదించునుగాక.